హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు సండే వీడియో. ఇది సండే వచ్చేసి ఫాదర్స్ డే ఉంది కదా, అందువలన స్వీట్ చేస్తామనేసి స్వీట్ చేస్తున్నాను. క్యారెట్ హల్వాకి క్యారెట్ కట్ చేస్తున్నాను తురిమేసి, పైన అంతాను పొట్టు తీసేసి తర్వాత తురుముతున్నాను. వీడియో తీసేది మా యజమానులకు తెలియదు. వచ్చేసి హెల్ప్ చేస్తాను, తొందరగా పిల్లలకు చేసి చేయని చెప్తున్నారు. నాకు హెల్ప్ చేసేగా పిల్లలకి తొందరగా రెడీ అవుతుంది స్వీట్ అనేసి. ఏం డాడీ ఇన్ని రోజులు హెల్ప్ చేస్తాను మా అమ్మకి? అవునా డాడీ? ఇప్పుడు క్యారెట్ హల్వా అనేది చేద్దాము. ఈరోజు ఈ వీడియోలో నేను వీడియోస్ అనేది చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ పెట్టడానికి కారణము అమౌంట్ అనేది సేవ్ చేస్తామనేసి వీడియోస్ పెడుతున్నానండి. వీడియోస్ పెడితేనే అమౌంట్ సేవ్ చేయొచ్చునా అక్క అని అడుగుతారా? ఆ వీడియోస్ పెడితేనే కాదండి, మంది స్టిచ్చింగ్ది షాప్ ఉంది, ఆ షాప్లో అనేది నేను అమౌంట్ అనేది సేవ్ చేస్తాను కూడాను. నాకు వచ్చేసి ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్తారు. తర్వాత రెంట్లు అంగడిది కానీ షాప్ది కానీ ఇంటిది కానీ రెంట్లు కట్టుకొని బెంగళూరులో ఉండే రేట్లకి నేను స్టిచ్చింగ్లో సంపాదించే అమౌంట్ అనేది ఎక్కువ పిల్లలకి రెంట్లకే సరిపోతుంది. వచ్చే అమౌంట్ ఏమీ తక్కువ రాదు, ఎక్కువ వచ్చినా కూడాను అక్కడే సరిపోతుంది అంతాను. ఉండే రేట్లకి ఇప్పుడు బెంగళూరులో కానీ ఎక్కడ కూడా సిటీలో అన్ని రేట్లే ఉన్నాయి కదా, ఆ రేట్లు తగినట్లు నాకు వచ్చే అమౌంట్ అంతాను సరిపోతుంది. ఇంకా సేవ్ చేయాలి అంటే నాకు ఎక్స్ట్రా అమౌంట్ కావాలి. అందుకని నాకు తెలిసింది స్టిచ్చింగ్ ఛానల్ కానీ ఇది కూడాను పెట్టిన. స్టిచ్చింగ్ ఛానల్లో కూడా 8,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. వాళ్ళకి స్టిచ్చింగ్ది కొంచెం వెలుపు అవుతుంది, వాళ్ళు వీడియోస్ చూస్తే నాకు కూడా వెలుపు అవుతుంది అనేసి స్టిచ్చింగ్ ఛానల్ ఫస్ట్ ఓపెన్ చేసి దాంట్లో కూడా వీడియోస్ అనేది కొంచెం బాగానే పోతున్నాయి. చూసినాక నాకు వచ్చే కొంచెం స్టిచ్చింగ్ గురించి వాళ్ళకి తెలిసి వాళ్ళు నేర్చుకుంటారు, నాకు కూడా వెలుపు అవుతుంది అనేసి నేను స్టిచ్చింగ్ ఛానల్ ఫస్ట్ ఓపెన్ చేసి తర్వాత నాకు ఎక్కువ ఇంట్లో వర్క్ చేయడము, ఇంట్లో పిల్లలకు చూసుకోవడము అదే ఇష్టము. ఇంకా సరే నాకు ఇష్టమైంది కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ అనేసి రజనీ లైఫ్ అనేది, నా లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని ఈ ఛానల్ కూడా నేను ఓపెన్ చేసి ఇప్పుడు 2 ఛానళ్ళు. ఇప్పుడు లక్ష్మీ జగన్నాథ్ జర్నీ అనేది స్టిచ్చింగే ఉంది, దాంట్లో మామూలుగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే ఆ ఛానల్లో చూస్తే మీకు ఏమన్నా యూజ్ అయ్యేటివి వీడియోస్ ఉంటే ఒకతూరి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోలు కావాలో నేను దాంట్లో కూడా పెడతాను. ఇది వచ్చేసి మనం ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటనేది రజనీ లైఫ్లో, నా లైఫ్లో ఏం జరుగుతుందో దీంట్లో షేర్ చేసుకున్నామని ఈ వీడియో అనేది ఈ ఛానల్ ఓపెన్ చేసింది. స్టిచ్చింగ్లో కూడా బాగానే అమౌంట్ వస్తుంది అని అనుకోవచ్చు. వస్తుందండి, ఏం తక్కువేమి నాకేం రాదు, మాకి సరిపోయే అంత అమౌంట్ వస్తుంది. పిల్లలకు స్కూళ్ళకి కానీ రెంట్లకు కానీ కట్టే అంత అమౌంట్ వస్తుంది, తక్కువేం రాదు. వచ్చింది అంతా దాంట్లోకే సరిపోతుంది. ఇంకా సేవ్ చేయకపోతే మాకు ఏజ్ అయిపోయిన తర్వాత సేవ్ చేసే కయ్యలేదు కదా. ఎనీ టైం స్టిచ్చింగ్ చేయడము ఈజీ కాదు, చూసేదానికి ఈజీగా ఉంటుంది, అది చేస్తేనే కష్టం అనేది తెలుస్తుంది. ఎవరికైనా వాళ్ళ పని వాళ్ళకి కష్టం అనేది తెలుస్తుంది కదా. అలాగే స్టిచ్చింగ్ చేస్తా కంటికి ప్రాబ్లం, కంటి చూపు అనేది తగ్గిపోతుంది. తర్వాత బ్యాక్ పెయిన్ అలా వస్తుంది. అందువలన ఏజ్ అయిపోయిన తర్వాత బాధపడే కంటే ఇప్పుడే కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇలా నాకు తెలిసిన స్టిచ్చింగ్ది కానీ ఏమన్నా కానీ మీతో షేర్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ది చూసిన వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళు కొంచెం నేర్చుకోవచ్చు. బిగినర్స్గానే ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకోవచ్చు. వాళ్ళు వీడియోస్ చూస్తే వాళ్ళు ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియోస్ సెండ్ చేస్తే కూడా నాకు యూజ్ఫుల్ అవుతుంది. వీడియోస్ చూసిన తర్వాత నాకు యూజ్ అవుతుంది కదా వాళ్ళని. ఇంకా అందువలన నాకు తెలిసింది వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు సండే వీడియో ఫుల్ డే ఏం జరిగింది ఏంటి అనేది. ఇది వచ్చేసి ఈవినింగ్ వచ్చి 5:30 అయింది టైము. 5:30కి టీ అనేది కాంచుతున్నాను. టీ అనేది సండే ఫ్రీగా ఇంటికాడే తాగదామనేసి ఈవినింగ్ టైము ఎప్పుడూ సండే నేను పైన మాడిపైకి మిద్దె పైకి అనేది వెళ్తాం. మేమంతా పిల్లలు అందరూ సండే టైమే ఉంటాం కదా ఇంట్లో, అందుకని పిల్లల దగ్గర కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్లుంటుందని సండేనే పిల్లలకి టీ ఇస్తా. ఎప్పుడూ టీ అనేది ఇచ్చేలేదు, వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది మైండ్ అనేసి టీ అనేది వాళ్ళకి ఇస్తే ఎప్పుడూ ఇచ్చేదే లేదు టీ అనేది.
ఇంకా ఆ రోజు కొంచెం కొంచెం తాగండి అనేసి, పర్వాలేదు ఒక్కరోజు తాగితే అని వాళ్ళకి టీ అనేది ఇస్తుంది. ఎవరు ఇస్తారో ఈరో తెలియదు, కొంచెం రిలీఫ్ అవుతుంది వాళ్ళకి అనేసి సండే రోజు ఇస్తే, ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాగే ఉంది. బట్టలు ఏమి సరిగా ఆరట్లేదు. 1 వీక్ ఇంకా ఇలా వర్షం వస్తుంది పోతుంది. మోడాలు చూడండి, మార్నింగ్ ఎలా ఉందో ఈవినింగ్ కూడా అలాగే ఉంది. మబ్బులు వేసేసింది, వర్షం వచ్చేలాగానే ఉంది. అయినా సన్నగా వస్తుంది, జోరుతో రాలేదు, సన్నగా వస్తుంది. మోడాలు మటుకు అలాగే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ 7:30కి ఇంక ఇప్పుడు పిల్లల యూనిఫారం అనేది ఐరన్ చేసేస్తున్నాను. పిల్లలు యూనిఫామ్ ఐరన్ చేయడానికి ఇచ్చినా కూడా వాళ్ళు తొందరగా ఐరన్ చేసిరు, ఇచ్చి ఇంకా వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొని వచ్చేది ఎందుకనేసి ఈవినింగ్ టైంలో ఎప్పుడు నేను ఐరన్ చేస్తాను. ఐరన్ చేసిన తర్వాత మార్నింగ్ అనేది తొందరగా రెడీ అయిపోవచ్చు. అందువలన స్కూల్ యూనిఫామ్ అనేది రెడీ చేస్తాను ఐరన్ చేసి. మిగతా ಯಾವ బట్టలు ఐరన్ చేయలేదు, టైం ఉండేలేదు నాకు. ఇంకా పిల్లలు మటుకు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఐరన్ ఇంకా తీసుకొచ్చేందుకు కాలేదు అంటే ఇబ్బంది పడతాం కదా అని ఇలా నేనే ఐరన్ చేసేస్తాను ముందు రోజు పిల్లలవి. ఇది స్కూల్ యూనిఫారము. ఈ రోజుకి ఐరన్ చేసి ఇంకా నైట్ డిన్నర్ చేసేస్తే అయిపోతుంది. ఈ రోజు వర్క్, సండే వర్క్, మార్నింగ్ నుంచి నైట్ ఇంత వర్క్ అనేది చేయాలి. ఎవ్రీ సండే ఇలాగే ఉంటుంది నా వర్క్ అనేది. ముందు రోజుకి స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకే ముందు రోజుకి వెనకటి రోజే మనం రెడీ అనేది చేసుకునేయాలి. సండే రోజు చేసుకుంటే మండేకి తొందరగా రెడీ చేసి పిల్లల్ని స్కూల్ పంపించవచ్చు. నేను కూడా షాప్, అందువల్ల సండే రోజే రెడీ చేసేస్తాను. ఈరోజు వీడియో ఇదే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి వీడియో సెండ్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.